గురుగారు శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉగాది సందర్భంగా ఈ మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మంచి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే గోచారం వేరు, గ్రహచారం వేరు, రెండు రకాలు వేరు వేరు ఉంటాయి. గ్రహచారము అంటే ఏంటంటే జన్మజాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు వారి యొక్క స్థానం అంటారు. అంటే పంచమ స్థానం, నవమ స్థానం అని చెప్పి అంటారు. గోచారం అంటే ట్రాన్సిట్ పొజిషన్, అంటే ఎవ్రీ ఇయర్లో 4 గ్రహాలు తప్పకుండా స్టేబుల్గా ఉంటాయి. శని, గురుడు, రాహు, కేతు. ఈ గ్రహాల యొక్క స్థిర సంచారాన్ని బట్టే ఉగాది ఫలితాలు ఉంటాయి, మిగతా వాటిని బట్టి ఉండవు. కాబట్టి జన్మజాతకాన్ని చూపించుకోవాలి, మీరు గోచార ఫలితాలు అన్వయించుకోవాలి. రెండింటినీ సమీకరణ చేసుకుంటేనే ఫలితం బలంగా ఉంటుంది. సరే, నాకంటే పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, తెల్ల జుట్టున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదైనా నాకంటే భిన్నంగా చెప్పవచ్చు, లేదా వాళ్ళకంటే భిన్నంగా నేను చెప్పి ఉండవచ్చు. నేను నిక్కచ్చిగా ఈ మనకున్నటువంటి ఈ యొక్క అతిచారము అంటే గురుడు ఈసారి ఏంటంటే కన్ఫ్యూజ్ అందరికీ ఏంటంటే గురుడు అతిచారంలో వెళ్ళిపోయాడు. అంటే అతను ఒక రాసే మారుతాడు గురుడు, కానీ ఈసారి ఆయన 3 రాసులు మారిపోయాడు. మిథునం, కర్కాటకం, సింహం, ఈ 3 రాసులు మారిపోవడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిగా చెప్తున్నట్టుగా నాకు తెలుస్తోంది. బట్ నేను చెప్పే ఫలితాలు 100% మీకు అక్యురేట్గా ఉంటాయనే విషయం నిర్ద్వంద్వంగా చెప్తాను. దాని ఎటువంటి నేను భయపడేటువంటి అవకాశం లేదు. ఇక్కడ నేను మేషరాశి వారికి ఫస్ట్ మనం ఆదాయ వ్యయాలు, ఇందాక మీరు అన్నట్టుగా శ్రీ పరాభవనామ సంవత్సరం అందరూ చూసేది వర్షాలు ఎలా ఉన్నాయి అవన్నీ చూడరు. ఈ సంవత్సరం నా రాశికి బాగుందా లేదా అనేటువంటి ఉత్సుకత వాళ్ళలో ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీకు అటువంటి ఫలితాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. నేను ముందుగా మీకు మేషరాశి వారికి ఆదాయం 11 ఆదాయంగా ఉంది, 5 ఖర్చుగా చెప్పబడుతోంది. అలాగే గౌరవం 2 ఉంటే అవమానం 4 పాళ్ళు ఉంది. ఇక్కడ నేను చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా మీకు ఈ ఆదాయ వ్యయాల్లో లెక్క పెట్టుకున్నాను. రేపు ఇప్పుడు మీ ఫ్యూచర్లో తెలుస్తుంది కొద్దిసేపట్లో. మిగతా రాశుల వారికి 14 ఆదాయం 5 ఖర్చున్నా వాళ్ళ జాతకం బాగాలేదు. ఇక్కడ ఆదాయ వ్యయాల కన్నా నేను ప్రత్యేకంగా చూసేది గౌరవ మర్యాదల్ని బట్టే మనకి జాతకం అనేది ఉంటుంది, జీవనం కొనసాగుతుంది. ఇప్పుడు గబక్కన మీరు వచ్చినప్పుడు అమ్మ బాగున్నావా అని చెప్పేసి మాట్లాడడం అనుకూలత. ఒక క్షణం వచ్చినప్పుడు ఏంటమ్మా సమయం లేదా, మీకు సమయానికి రావాలి కదండి, కొద్దిగా నేను మందలించి తర్వాత నవ్వుతూ మాట్లాడితే ఇంకా అప్రిషియేషన్. అరే ఆయన సొంత పిల్లలాగా చూసుకుని నన్ను కాసేపు మాట అన్నా నన్ను ప్రేమ దగ్గరికి తీసుకున్నటువంటి భావన ఏర్పడుతుంది. అలా ఉండాలి. జాతకం కూడా నువ్వు చెప్పాల్సి ముందు చెప్పేసేయి, నెగిటివ్ చెప్పకుండా డబ్బా కొట్టేసి నువ్వేమన్నా డప్పు వాయిస్తున్నావా, నీకు అంత బాగుంది అంత బాగుంది చెప్పడానికి. కాబట్టి గౌరవం అనేది మనకి ఎక్కువ ఇంపార్టెంట్. సంఘంలో ఎప్పుడైతే గౌరవం ఉండదో ఆ వ్యక్తి నుంచి గౌరవం రానప్పుడు మానసిక వికల్పం ఏర్పడుతుంది, శారీరక వికల్పం కూడా ఏర్పడుతుంది. ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పే ఫలితాలన్నీ కూడా గౌరవ అవమానాల మీదనే ఫోకస్ అయి ఉంటుంది. ఆదాయ వ్యయాలకి నేను 0% లెక్కలో తీసుకుంటాను, 0. మిగతా వాళ్ళు ఎలా తీసుకుని నాకు అనవసరం ఆ విషయం. కాబట్టి నేను అక్యురేట్గా చెప్పగలుగుతాను చెప్తాను. సరే అండి, మేషరాశి వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అంటే ఆదాయం ఎక్కువ కనపడుతున్నప్పటికీ కూడా, తక్కువ ఎక్కువ కనపడుతున్నప్పటికీ కూడా ఈ సంవత్సరంలో జూన్ వరకు ఈ రాశి వారికి కొంత పర్వాలేదని చెప్తాను. కొంతవరకు పర్వాలేదు, అంతవరకు. జూన్ వరకు కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు. ఈ జూన్ 2వ తేదీ నుంచి గురుడు యొక్క మార్పు వల్ల కొంత వీరికి మాతృ సంబంధమైన విషయాల్లో అనారోగ్య సూచన, కొంత టెన్షన్ ఎక్కువగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హడావుడి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సిన అవసరం ఉంటుంది. రైతులకి ఈ సంవత్సరం 2 పంటలు కూడా లాభమే. కాదు, మొదటి పంట సామాన్యంగా ఉంటూ 2వ పంట మంచి లాభాన్ని కలిగించే అవకాశం బలంగా ఉంటుంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి రైతులకి శుభమైనటువంటి ఫలితాలు. ఎందుకంటే వర్షాలు గవర్నమెంట్ వాళ్ళు, సెంట్రల్ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఎలా చెప్తున్నారో మాకు అనవసరం, సమృద్ధి వర్షాలే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. అది జూన్ 27 తర్వాతనే వర్షాలు వస్తాయి. ఒకవేళ ఏ పేపర్ రోడ్ అంటారు. అందుకే ఎందుకంటే ఐఎమ్ నాట్ రెస్పెక్ట్ ద పీపుల్ హూ ఆర్ గివింగ్ ద ఇన్ఫర్మేషన్, ద ఫాల్స్ ఇన్ఫర్మేషన్ సిన్స్ లాస్ట్ 5 years. నేను అందుకే వాళ్ళని రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వనంటే ఇదే కోపం నాకు. మా పంచాంగ విషయంలో బోడి జాతకాలు అంటుండే మిమ్మల్ని మించిన వాతావరణ పరిశోధన, బోడి వాతావరణ పరిశోధన నేను పర్ఫెక్ట్ అని చెప్తానా? బట్ నేను లాస్ట్ ఇయర్లో, అంతకుముందు ఇయర్లో చెప్పినటువంటి టైంలో వర్షాలు పడ్డాయి, పూర్వం నా దగ్గర విట్నెస్ ఉంది. నువ్వు తప్పు చెప్పావు, విట్నెస్ నా దగ్గర ఉంది, మరి నిన్నెందుకు గౌరవించాలి నేను? అంటే ఇది నాకు అహంకారం కాదు, నాకున్నటువంటి గౌరవం. నేను సెల్ఫ్ రెస్పెక్ట్ అంటా. నేను మేమిచ్చింది ఎవడు నమ్మడు. మేము డిసెంబర్లోనే పంచాంగాలు ప్రింట్ అయిపోతాయి మాకు. మేమిచ్చింది వర్షాలు పడినప్పుడు నమ్మడు. ఇప్పుడు వెంబడతాడు. మే 30 తారీఖుల్లో ఋతుపవనాలు తెలంగాణ తాకాయి, మే 29 తారీఖుల్లో ఆంధ్రాని తాకాయి, జూన్ 27 వరకు మన వర్షాలు పడవు. నువ్వు మే 31 జూన్ 27 దానికి ఏం చేశారా? తమిళనాడుకు వచ్చి, మనకి ఆంధ్రాకి వచ్చి, తెలంగాణకు వచ్చిన వర్షాలు మధ్యలో చెక్ పోస్ట్ ఆగిపోయినాయి వర్షాలు అప్పుడు. సో బట్ నేనంటే సార్ అంత ఆవేశంగా మాట్లాడు అనుకోవచ్చు. ఇది ఆవేశం కాదు, సెల్ఫ్ రెస్పెక్ట్. మేము అప్పుడు చెప్పాం జూన్ 18 తొలకరి, జూన్ 28 మామూలు వర్షాలు, జూలై 7వ తారీఖు వర్షాలు ఎక్కువ అని చెప్పాము. అట్ ద సేమ్ డేట్ మీకు వర్షాలు పడ్డాయి. మమ్మల్ని ఏంటంటే మేము తక్కువ చేసేది మీరెవరు నాకు మమ్మల్ని తక్కువ చేయడానికి? నువ్వు టెలిస్కోప్ పెట్టుకొని, ఇంత కంప్యూటర్లు పెట్టుకొని, ఇంత చేసి నువ్వు శాటిలైట్లు పెట్టి ఇన్ఫర్మేషన్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ఆ విట్నెస్ నా దగ్గర ఉంది. ఈనాడు పేపర్ తీసుకోండి, లాస్ట్ ఇయర్లో మీకు ఏప్రిల్ 18 తారీఖు ఇచ్చాడు.
అదృష్టం మనకి ఏప్రిల్ 30 తారీఖున ఋతుపవనాలు మొదలైంది అంటాడు, మే ఫస్ట్ వీక్ అంటాడు, మే ఎండింగ్ అంటాడు, జూన్ అంటాడు, జూన్ 6 అంటాడు, వెనక్కి మళ్ళీపోయిన ఋతుపవనాలు అంటాడు, ఉత్తర గాలు దక్షిణ గాలు అంటావు. నీకు అంతకుముందు కనబడలేదా గాలు నీకు అవన్నీ? అవును. అంటే మీరు చెప్పినట్టు ఇప్పట్లో ఇవన్నీ వచ్చాయి కానీ అప్పటి కాలంలో పంచాంగం చూసి ఇవన్నీ చెప్పేవాళ్ళు ఆ విషయంలో. కాబట్టి ఇలా అంటే నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే మాకు ఎక్కినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ మాకు కూడా ఫేక్ పండితులు ఎక్కువైపోయారు. అవును. 100 మందిలో 5గురు 6గురు మంచి వాళ్ళు ఉంటే 94 మంది ఫేక్ క్యాండిడేట్లే. దానివల్ల ఇదంతా కూడా నాశనమై భ్రష్టు పట్టిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం, లేదని చెప్పట్లేదు నేను. సరే, ఏదేమైనా మేషరాశి వారికి సంవత్సరంలో కాస్త పెద్దగా లాభాలు కలిగేటువంటి అవకాశాలు కష్టం. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ఏళ్ళనాడు శనితో బాధపడుతున్నారు. ఇప్పుడు తృతీయంలో నుంచి చతుర్థంలోకి గురుడు వెళ్తున్నాడు కాబట్టి కొంతవరకు వీరికి ఇబ్బందికర వాతావరణమే కనిపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. చతుర్థంలో కూడా మాతృ సంబంధ విషయాల్లో అనారోగ్యము, సంతానం లేకపోవడం ఇబ్బందిగా ఉంటుంది. బట్ అక్టోబర్ తర్వాత వీరికి అంటే గురుడి యొక్క అతిచారం వల్ల వీరికి ధనలాభం. ఎప్పుడు నవంబర్ నుంచి అక్టోబర్ 30 తర్వాత నవంబర్ 1వ తేదీ నుంచి వీరికి అదృష్ట యోగం, ధనయోగం, షేర్ మార్కెట్ లాభం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన సౌఖ్యం, సంతాన యోగం, విదేశీయానం, విదేశాల స్థిర నివాసం, వీసా సౌలభ్యం. నవంబర్ నుంచి టాప్లో ఉన్నారు వీళ్ళు. మళ్ళీ అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. బట్ మార్చి వచ్చేసరికి మళ్ళీ మీకు ఈ యొక్క గురుడు మళ్ళీ వెనక్కి రావడం వల్ల మళ్ళీ ఆర్థిక నష్టాలు మళ్ళీ పొందు. కాబట్టి కేవలం నవంబర్, డిసెంబర్, జనవరి మాత్రమే వీరికి చాలా బాగుంది. ఆ తర్వాత కానీ ముందు కానీ కొంత అసౌకర్యమైన స్థితిగా చెప్పబడుతుంది. పంటలు ఎందుకు బాగుపడుతున్నాయంటే రైతులకు చేసినటువంటి కాలంలో ఏ కాలం చేస్తున్నారో ఆ కాలం బాగుంది కాబట్టి మొదటి పంట సామాన్యంగా, రెండో పంట లాభంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నవంబర్, డిసెంబర్ బాగుంది కదా, అక్కడక్కడ తప్పకుండా పంటలు రైతులకు బాగానే ఉంటుంది. షేర్ మార్కెట్లో కానీ వ్యాపార పరంగా కూడా వీరికి అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు. నవంబర్, డిసెంబర్, జనవరి హ్యాపీగా ఉండే అవకాశాలు, మిగతావంతా కూడా యావరేజ్గా ఉన్నాయి. తప్పకుండా జన్మజాతకం చూపించుకొని తగిన పరిహారాలు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. తప్పకుండా మీరు ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామికి పూజిస్తే వీరికి చాలా మంచిది. రైట్ గురుగారు, చాలా చక్కగా చెప్పారు.